మనం వాడే GoPro 9 యొక్క డిస్ప్లేని మా డాగ్ ఒకటి నవలేసింది. వాటర్లో ముంచితే ఏమవుద్దన్న విషయం చూద్దాం అనుకుంటున్నాను. సో టాటా బై బాయ్. ఇప్పుడు వాటర్లో వేసాను కెమెరా. కెమెరా నీటిలోకి శుభ్రంగా ముంచి తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే కెమెరా ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్, చాలా బాగుంది. జస్ట్ ఒక 5 to 10 seconds దాని మీద వాటర్ ఉండటం వల్ల అది కొంచెం ఇబ్బంది పెట్టింది, టచ్ పని చేయలేదు. కాబట్టి మనం ఇప్పటి నుంచి వర్షంలో కూడా GoPro హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ అరౌండ్ 4 to 5 years అవుతుంది నేను GoPro కొని. 4 years అవుతుంది. ఈ 4 yearsలో చిన్న ప్రాబ్లం కూడా నాకు రాలేదు అని నేను చెప్పను. కానీ GoPro ఈజ్ ది స్ట్రాంగెస్ట్ యాక్షన్ కెమెరా నాకు తెలిసినంతవరకు. ప్రస్తుతానికి అంతే. ఇప్పుడు రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తే మాత్రం వీడియో రికార్డ్ చేస్తాను, వెళ్ళకపోతే ఇక్కడతో వీడియో అయిపోయినట్టే. వీడి పేరే వినోద్. వీడిని మేము అందరం క్రేజీ వినోద్ అని పిలుస్తాం. ఎందుకో మీకు ముందు వీడియోలో అర్థం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా వీడియోలో పర్టికులర్గా వీడి కోసం కొంచెం మాడతాం. అలాగరా. వీడి పేరు చందు. వీడు కూడా మనతో పాటు వస్తున్నాడు. వెళ్ళేదా ఒక శీలనాడు కొడిద్దాం, నాలా నైట్ వాకన్ కూడా పెట్టిద్దాం. భలే ఉన్నామా క్రేజీ వినోద్ గడితో కలిసి చందుగడ నేను రాయుడు గారి ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అయినా రాయుడు గారి మిలిటరీ హోటల్కి వెళ్తున్నాం. అంతా సాఫీకి సాగిందా? వారపల్లి సరిపోయా? వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మల్లేపల్లి. రాజమండ్రికి ఒక 30 kilometers దూరంలో ఉంది. సో అక్కడే ఈ డాబా ఉంది, డాబా రెస్టారెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరదాగా బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఈ బండి మీద రాజమండ్రి దాకా వస్తున్నాడంటే ఇది దండం పెట్టాలి. అక్కడే చెప్పాలి, అదే చెప్తాను. నేను రీచ్ అయ్యేసరికి సాయంత్రం 5:30 అయింది. ఈ టైం ఫుడ్ ఉంటుందో లేదని టెన్షన్ పడ్డాం, కానీ చాలా వరకు ఐటమ్స్ ఉన్నాయన్నారు. మెయిన్ వీళ్ళ స్పెషల్ బిర్యానీ అయితే ఇప్పుడు లేదంట. కాబట్టి నేనైతే ఒక మటన్ కీమా బిర్యానీ, ఒక నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. వీటన్నిటికన్నా ముందు సరదాగా స్టార్టర్స్ తిందామని చెప్పి కొచ్చి చికెన్ అనేది వెరైటీ కనబడితే అది ఆర్డర్ చేసాం, బాగుంది. తర్వాత వెంటనే పెద్ద కంచంలో థాలీ వచ్చింది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు, ఎందుకంటే నేను అన్ని నాన్ వెజ్ కర్రీస్ వస్తాయనుకున్నాను. వాళ్ళ 80% వెజ్ కర్రీస్ పెట్టి కేవలం 3 కర్రీస్ మాత్రమే నాన్ వెజ్ ఇచ్చారు. 650కి వర్త్ కాదనిపించింది. వెజ్ కర్రీస్ టేస్ట్ బాగున్నాయి, కానీ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. మనకిచ్చిన ప్లేట్లో రైస్, అప్పడంతో పాటు మామిడికాయ పప్పు, పాలక్ పనీర్, కాకరకాయ ఫ్రై, రసం, సాంబార్, పెరుగు, హల్వా ఉన్నాయి. ఇవి వెజ్ కర్రీస్. పాలక్ పనీర్ అనుకుంటా వెజ్ కర్రీస్ పని పెట్టాం. ఇప్పుడు నాన్ వెజ్ కానీ మటన్తో స్టార్ట్ చేస్తున్నాం. టేస్ట్ చేస్తాం. నాన్ వెజ్ కర్రీస్ ఏమో మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై ఇచ్చారు. మటన్ అయితే ఎలా ఉంది సార్? మీరు ఎంత మెత్తగా ఉంది సార్? బాగుందా? స్మూత్గా ఉంది. అరే నీకు కూడా ముక్కరా పెట్టుకుంది, కానీ తినే గుర్తు పెట్టుకోండి. బాగుంది. ఆడ తినేది ఉండదు.
మటన్తో నాన్ వెజ్ స్టార్ట్ చేశాక ఏం తింటున్నానో తినడానికి అర్థం కాలేదు. మటన్తో పాటు చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై ఇచ్చాను. రెండు చాలా బాగున్నాయి. వీడియో తీయాలని విషయం మర్చిపోయాను. ఫినిషింగ్ పెరుగన్నం విత్ చికెన్ ఫ్రై. ఇది స్వీట్ మనం జనరల్గా ఇంట్లో చేసుకునే గోధుమ రవ్వ హల్వా లాంటిది, కేసరి అంటారు కదా. బిల్ యావరేజ్ అసలు. దీని బదులు ఇంకో కర్రీ ఇచ్చుంటే బాగా అనిపించింది నాకు. బిల్ చూసాక నాకు అందులో ఉన్న ఐటమ్స్ ఏవి కూడా ప్రైస్కి వర్త్ కాదనిపించింది. అంబియన్స్కి ఇక్కడ ఉన్న ఫర్నిచర్కి డబుల్ కట్టిన ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫుడ్ బాగుంది, కానీ 5-5:30 తర్వాత వెళ్ళకండి. పాడైపోయిన ఫుడ్ కూడా పెట్టేస్తుంటారు చూసుకోకుండా. సో ఇప్పటికి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బై బై. Don't forget to subscribe Bear Moto.